నమస్తే అన్న జగనన్న. అన్న ఈరోజు పొదలకి వెళ్ళావు కదా, అసలు కాన్సెప్ట్ ఏంది? పొగాకు రైతులకి గిట్టుబాటు ధర రాలేదు అని చెప్పి బయలుదేరు. గిట్టుబాటు ధర వచ్చింది కదా, నీ హయాంలో కన్నా ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఎక్కువ అమౌంట్ ఇచ్చారు కదా, ఎందుకు వెళ్ళావు? నాకు తెలిసి రెండు కాన్సెప్ట్లే అన్న. నువ్వు ఫస్ట్ వచ్చి అక్కడ ఎవరైతే మహిళలు శాంతియుతంగా ధర్నా చేస్తున్నారో వాళ్ళ మీద రాళ్ళేసి, పోలీసుల మీద ఏదైతే నీ కక్ష ఉందో ఆ కక్ష తీర్చుకోవడానికి వాళ్ళ మీద కూడా రాళ్ళేసి అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి మెయిన్ నువ్వు వెళ్ళింది. దాంట్లో సక్సెస్ అయ్యావు. పాపం మహిళల రక్తం కళ్ళ చూసావు. ఏదే మొన్నటి రోజున కృష్ణరాజును పెట్టుకుని వేశ్యల రాజధాని అన్నావు, నిన్నటి రోజున ఇతన్ని సజ్జలను పెట్టుకుని రాక్షసులు శంకర జాతోళ్ళు అన్నావు. ఈరోజు ఏమన్నా సాక్షాత్తు నీ రౌడీ మోక చేత దాడి చేపించావు. ఏదైతే పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతున్నారో వాళ్ళపైన కూడా దాడి చేయించాం. నీ ఫస్ట్ కాన్సెప్ట్ ఈజ్ వర్కౌట్ అయ్యింది. ఎందుకంటే ఇలాంటి ఎదవ కార్యక్రమాలు చేయాలంటే నువ్వు తోపువి. ఫస్ట్ కాన్సెప్ట్ వర్కౌట్ అయింది కదా. రెండోది, వాళ్ళు న్యాయం చేద్దామని వెళ్ళో అసలు నీ గంజాయి బ్యాగ్ చూసి ఏం చేస్తుందో, ఏం దాగిచ్చి తీసుకెళ్ళావు ఏమో అర్థం కావట్లా. కాళ్ళతో తొక్కేసి ఆ పొగాకు బయలుని చూసి ఎట్లా నాశనం చేస్తున్నారో. ఒకటి, వీలైతే మనం సహాయం చేయాలి, లేదంటే మూసుకుని కూర్చోవాలి. అంతేకాని నువ్వేం చేసేవాడు పోయా. ఎంత నష్టం చూడు, కాళ్ళ కింద వేసుకుని ఎట్ట తొక్కుతా ఉన్నారో. కొంచెం అయినా ఇంగిత జ్ఞానంతో బిహేవ్ చెయ్యి. నీతో పాటు వచ్చిన రౌడీ మోకకు కూడా చెప్పు, అరే ఇప్పుడు దాకా మనం నష్టపోతాం చాలు, మనం నష్టపోవడమే కాకుండా రైతులను కూడా ఎందుకు నష్టపోయేటట్టు చేయడం, జాగ్రత్తగా నడుచుకోండిరా అని చెప్పు.